మెస్సీ ఈ పేరు వింటే ప్రపంచ ఫుట్బాల్ అభిమానుల గుండెల్లో ఒక్కసారి ఒక ఆనందం. అది ఎంత ఆనందం అంటే వాళ్ళకి ఆయన అంటే ప్రపంచంలో ఆయన గొప్ప ఫుట్బాల్ ప్లేయరు. అప్పట్లో మరడానా ఉండేవాడు ఆయన. అర్జెంటీనా ప్లేయరు. ఈయన మెస్సీ ప్రపంచవ్యాప్తంగా ఈయనకున్న అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. అటువంటి మెస్సీ ఈరోజు కలకత్తా వచ్చాడు. సాల్ట్ లేక్ స్టేడియంకి. ఆయన చూడడానికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వేలాది మంది జనాలు ఆ స్టేడియంకి రావడం జరిగింది. అయితే ఆయన అక్కడ కేవలం 5 నిమిషాలు మాత్రమే గడపడం జరిగింది. నిజానికి మమతా బెనర్జీ కూడా అక్కడ సీఎం మమతా బెనర్జీ గారు ఆ స్టేడియంకి వెళ్తున్నారు. కానీ ఈ లోపునే ఈ మెస్సీ ఆయన స్టేడియం నుంచి బయటకు వచ్చేశారు. అయితే మెస్సీ కేవలం 5 నిమిషాలు ఉండడం వల్ల ఈ వేలాది మంది అభిమానులు అక్కడికి వచ్చి ఆయన చూడాలని వచ్చిన వాళ్ళంతా కూడాను తట్టుకోలేకపోయారు. ఆయన చూడలేకపోయామనే బాధ వాళ్ళలో కలిగింది. దాంతో ఏం చేశారంటే అక్కడ ఉన్న టెంట్లు, కుర్చీలు మరి ఒకటి కాదు పిచ్లోకి వచ్చేసారు. ఆ స్టేడియంలోకి మొత్తం గందరగోళం చేసి వదిలేశారన్నమాట. ఎంతకంటే పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. పోలీసు వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. మరి బౌన్సర్స్ మీద తిరగబడ్డారు. ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ సృష్టించబడింది అనమాట. అంటే ఒక నాయకుడిని కానీ, లేదంటే ఒక నటుడిని కానీ, లేదంటే ఒక ఆటగాడిని కానీ ఈ ప్రజలు ఎంతగా ప్రేమిస్తారు, ఎంతగా ఆరాధిస్తారు, ఎంతగా ఇష్టపడతారు అనడానికి ఇదొక సాక్ష్యం. అయితే అలా చేయమని కాదు ఇక్కడ. అలా చెయ్యాలి, గందరగోళం చేయాలి, చాలా తప్పది. చెయ్యాలి అనడం చాలా తప్పు. కాకపోతే వాళ్ళలో ఆ గుండెల్లో ఉన్న ఆనందం, ప్రేమ మనం మిస్ అవుతున్నామే, మనం మెస్సీని మిస్ అవుతున్నాం, మిస్ అయ్యాం అన్నదానికి వాళ్ళు కోపంతో ఊగిపోయి ఆ స్టేడియంని సర్వనాశనం చేసేసారు. అందుకే ఈరోజు సాయంత్రం హైదరాబాదులో ఉత్పాల్ స్టేడియంలో మరి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంది. చివరి 10 నిమిషాల్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెస్సీతో ఆడడం జరుగుతుంది. నిజానికి చాలా ఆ సీన్ చూడాలని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు చిన్న ప్రాక్టీస్ వీడియోస్ వచ్చాయి కదా, చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఒక సీఎం అని అనిపించలేదు, నిజంగా స్పోర్ట్స్ పర్సన్ లాగా అనిపించాడు. ఇప్పుడు మెస్సీ ఆడటం వేరు, రేవంత్ రెడ్డి ఆడటం వేరు. ఇతను ఒక సీఎం కాబట్టి ఈయన ఆ పరుగుది తీసుకుంటే నాకు ఆశ్చర్యం వచ్చింది. ఎందుకంటే ఆయనకి 56 ఆర్ 57 ఇయర్స్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారికి 57 ఇయర్స్ ఏజ్లో ఆయన నిజంగా స్పోర్ట్స్ పర్సన్ లాగా ఆ స్టేడియంలో పరిగెడుతుంటే ఇది కదా యువతరానికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే స్పోర్ట్స్ని అంటే స్పోర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు కోట్లాది మంది ఉంటారు, కానీ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు మాత్రం వేలాది మంది మాత్రం ఉంటారు. అందులో ఎవరో ఒకరు క్లిక్ అవుతారు. కానీ ఇక్కడ ఒక సీఎం స్థాయిలో ఉండి నిజంగా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం అతను ప్రాక్టీస్ చేయడం అనేది అతనంతా ప్రొఫెషనల్గా తీసుకుని మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఎవరైనా సీఎంలు ఒక క్రికెట్ మ్యాచ్ ప్రారంభించినప్పుడు లేదా ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభించినప్పుడు ఏదో ఒక బాల్ ఇలా కొడతారు అంతే, మళ్ళీ వచ్చేస్తారు. అది ఎందుకంటే జనాలకి ఇన్స్పిరేషన్. కానీ అందులో ఏదో ఓపెనింగ్ షాట్ లాగా అనిపిస్తుంది తప్ప పెద్ద ఇన్స్పిరేషన్ అనిపించదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఫుట్బాల్ మ్యాచ్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఆయన నిజంగా స్టేడియంలోకి వెళ్ళి దాదాపు 1 వీక్ ప్రాక్టీస్ చేసి నాకు తెలుస్తుంది. ఆ 1 వీక్ ప్రాక్టీస్ చేయటం అనేది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు. ఒక సీఎం అంటే చాలా బిజీగా ఉంటారు. ఆ బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి ఆయన స్టేడియంకి వచ్చి ప్రాక్టీస్ చేయడం, అది కూడా నిజాయితీగా ప్రాక్టీస్ చేయడం, చాలా స్పీడ్గా పరిగెట్టడం అది చూస్తుంటే ఆశ్చర్యం. దాని మీద మీమ్స్ వచ్చాయి. నాకు చాలా బాధ అనిపించింది. మన నాయకుడు, అది నేనంటుంది పార్టీలకు అతీతం ఇలాంటివన్నీ కూడా. మన నాయకుడు మన ప్రజల్ని ఇన్స్పైర్ చేయడం కోసం నిజాయితీగా కష్టపడేటప్పుడు మనం ఆయన్ని అభినందించాలి. ఆయన నుంచి మన 57 సంవత్సరాలప్పుడు అతను ఎలా పరిగెట్టగలుగుతున్నాడు, మనం పరిగెట్టగలమా? నేను చెప్తుంది ఒకటి, మీమ్స్ చేసిన వాళ్ళని ఒకసారి పరిగెట్టమనండి. ఆయనకి 57 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకరు చేసినోడు 57 సంవత్సరాలు అయితే ఆడికి దండం, ఆడికి అసలు సంస్కారం లేదని అర్థం. 57 సంవత్సరాలప్పుడు అలా పరిగెట్టి చూడండి. ఒడ్డున కూర్చొని ఎవరైనా మాట్లాడతాం, ఆడుతున్నోడిని చూసి మనం ఎంకరేజ్ చేస్తామో తిడతాం. ఒకసారి ఆడి చూస్తే తెలుస్తుంది ఆ కష్టం ఏంటంది. కాబట్టి ఈరోజు సాయంత్రం నిజంగా కనుల విందు కార్యక్రమం అనుకోవచ్చు దాన్ని. కనుల విందు జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెస్సీ ఇద్దరు తలపడనున్నారు. అర్జెంటీనా ఆ ఫుట్బాల్ జట్టు అంటే నిజానికి వరల్డ్‌లో నెంబర్ 1. అటువంటి నెంబర్ 1 టీమ్ తోటి మన హైదరాబాద్ టీం తలపడుతుంది. అందులో మన ముఖ్యమంత్రి గారు తలపడుతున్నారు. ఇది చాలా రేర్ కాంబినేషన్ అన్నమాట. ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడో గాని మనం చూడలేం. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుందంటే ఈరోజు సాయంత్రం వచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా మీరు
ఆ ఆటని మీరు ఖచ్చితంగా చూసి ఆనందించాలని కోరుతున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్ అంటే అందరికీ ఒక వాళ్ళ అడ్మైరబుల్ పర్సన్స్ వాళ్ళు. ఎంతో కష్టపడి ఆ స్థాయికొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మరడోనా ఉండేవాడాయన. ఆయన కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫుట్‌బాల్ ప్లేయరు. కానీ ఆయనకి భారతదేశం అంటే చాలా ఇష్టం. ఆహ్, కలకత్తా వాసులు ఇక్కడ జాగ్రత్త చూస్తే కలకత్తా వాసులకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా మరడోనా కూడా కలకత్తా అంటే చాలా ఇష్టం. ఆయన కలకత్తా వచ్చాడాయన. వచ్చి ఆ రోజుల్లో మదర్ తెరెసా బ్రతికున్నప్పుడు మదర్ తెరెసాని కలుసుకొని ఆవిడ తాలూకు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు. ఇవన్నీ కూడా చరిత్ర అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఆడబోయేది మరికొన్ని సంవత్సరాలు పోతే మళ్ళీ ఎప్పుడో ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు నాలాంటి ఎవరో యూట్యూబరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారనమాట. అంటే ప్రెజెంట్ చరిత్ర అంటే ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు కొన్ని సంవత్సరాలు అయిపోతే అది చరిత్రగా మారిపోద్ది. కాబట్టి ఫుట్‌బాల్ ప్లేయర్స్ తాలూకా అభిమానులందరికీ వాళ్ళు ఎలాగా చూస్తారు, కానీ మిగతా వాళ్ళు కూడా చూడండి. అంటే మన దృష్టిలో ముఖ్యంగా ఇండియన్స్ దృష్టిలో క్రికెట్ ఒకటే గేమ్ అనుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాం. క్రికెట్ అంటే ప్రాణాలు ఇచ్చేస్తాం. అటువంటి క్రికెట్ అభిమానులు ఉన్నారు. కానీ ఫుట్‌బాల్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. చాలా దేశాల్లో ఇంకా క్రికెట్ లేదు. కానీ ఇండియా ఎక్కువ క్రికెట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తది. దానికి కారణం కూడా బ్రిటిషర్స్ ఈ దేశానికి వచ్చిన తర్వాత ఆ క్రికెట్ వాళ్ళే తీసుకొచ్చారు. దాని మీద 'లగాన్' సినిమా ఆ రోజుల్లో ఎంత ఫేమస్ అయిందో అమీర్ ఖాన్‌ది మనకు తెలుసు. క్రికెట్ బేస్ చేసుకొని. ఆ తర్వాత క్రికెట్ మీద కూడా చాలా సినిమాలొచ్చాయి. మన 'నాని' సినిమా ఒకటొచ్చింది కదా! ఆ మధ్యనే. సో, ఇలాంటి సినిమాలు కూడా క్రికెట్ బేస్ చేసుకొని సినిమాలు తీశారు. క్రికెట్ అంటే భారతీయులకు చాలా ఇష్టం. ఆహ్, మరి అదే విధంగా ఈ దేశంలో ఫుట్‌బాల్‌ని కూడా ప్రమోట్ చేస్తది. ఈరోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్. ఎందుకంటే ఫుట్‌బాల్ చాలా మంచి ఆట. మంచి ఆరోగ్యం ఉంటది. ఫుట్‌బాల్ ఆడిన ప్లేయర్స్ మీరు చూసుకున్నట్లయితే చాలా దృఢంగా ఉంటారు. ఇక క్రికెటర్స్ మనం చూస్తే అంటే ఎవరిని ఇన్సల్ట్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. క్రికెటర్స్ కంటే ఫుట్‌బాల్ ప్లేయర్స్ ఎక్కువ ఫిట్‌నెస్‌తో ఉంటారు. మనం గమనించండి. మన బాడీకి కావాల్సిన ఫిట్‌నెస్. ఆ ఫిట్‌నెస్ మన ఫుట్‌బాల్‌లో కూడా బాగా దొరుకుతది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందుకే ఫుట్‌బాల్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో, ఇక నుంచి మన భారతదేశంలో కూడా మనం ఫుట్‌బాల్ ప్లేయర్స్ తయారైతే ఇంకా మంచిది. అందరూ కూడా ఫుట్‌బాల్ వైపు కూడా ఒక దృష్టి మరల్చండి. కబడ్డీ ఆ మధ్యనే కొద్దిగా ఫేమస్ అయింది. అంతకుముందు కంటే ఇప్పుడు కబడ్డీ కొద్దిగా పాపులర్ అయింది క్రికెట్ తర్వాత. అదే విధంగా ఇప్పుడు ఫుట్‌బాల్ కూడా ఈ దేశంలో ఇంకా ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ, సాయంత్రం అందరూ ఆ మ్యాచ్ చూడాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిన్ టాక్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.